తల్లి మాట. నమస్తే అండి. మీకు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, పూజ విధానం అనేది ఎలాగోలా చేసుకుంటా మీరు ఒక ఒడ్డు ఎక్కితే వెళ్ళిపోతూ ఉండండి. పూజ అనేది ఎవరో చెప్పనవసరంలా. ఒక విధంగా చెప్పాలంటే చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని ఆ దైవశక్తి మనం చేయించుకుంటుంది. ఏ తెల్లైనా అవ్వచ్చు, ఏ తండ్రి అవ్వచ్చు. కానీ చాలామంది అంటూ ఉంటారు, మేము చాలా చేస్తున్నాం స్వామి, పస్తులు ఉంటున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, ప్రతి నిత్య శనివారం చేస్తున్నాము, పొంగలు పెడుతున్నాము, శుక్రవారాలు చేస్తున్నాం, మంగళవారం చేస్తాం, అన్ని పొద్దులు చేస్తున్నాం అంటూ ఉంటారు. అది మీ పూజ ఎక్కి రావటం లేదంటే, ఒక విధంగా చెప్పాలంటే, రియల్గా ఓపెన్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే, అబద్ధం ఆడకుండా చెప్తున్నాను. మానవుడిది 4 అంశాలు. తొలి అంశ వెలిగామనుకో, 2 అంశాలు వాలిపోతాం, 3 అంశాలు లెగుస్తాం, 4 అంశాలు వాలిపోతాం. అంటే సొగభాగం వెలుగు, సొగభాగం చీకటి. అర్థమైందా? పొద్దున పూట సూర్యుడు వస్తాడు, 6 వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఎవరు వస్తారో అటు నుంచే, తూర్పు నుంచే చంద్రుడు వస్తాడు. అర్థమైందా? అంటే తూర్పు దిశనే ఇద్దరు, పొద్దున పూట సూర్యుడు, సాయంత్రం చంద్రుడు తూర్పు నుంచే వస్తాడు. ఆయన కూడా పడమట వైపే అస్తమిస్తాడు, సూర్యుడు కూడా పడమట అస్తమిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే అండి, జాగ్రత్తగా వినండి. మనం పుట్టింది ఆ భగవంతుడు మరి ఎందుకు పుట్టించాడో తెలియదు. ఒకళ్ళ విషయం నన్ను ఎందుకు పుట్టించాడో నాకే తెలియదు. కానీ నాకు కనపడుతుందంతా కూడా రియల్. ఇప్పుడు సినిమా అన్నా సరే, వాళ్ళు హీరోలు తీసి ఫైట్ చేసేసి ఏదేదో కిడ్నాప్ చేస్తా ఇలా కనపడతా ఉంటాయి, ఫైటింగ్లు, మోసాలు చేయడం జరుగుతూ ఉంటాయి. నాకు అలా కాదు. నాకు క్లియర్గా ఆ నాగశక్తే నేను నమ్మాను కాబట్టి, నా నాగమ్మ తల్లి, ఆ కామాక్షి, వీళ్ళే నాకు చూపిస్తున్నారు కదా, కరెక్ట్గా చూపిస్తున్నారు. అందువల్ల నేను మీకు కూడా బోధించగలుగుతున్నాను అనమాట. నాకు ఒక పక్క వెలుగు కనపడుతుంది, నాకు మంచి జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని కూడా పూజ చేసుకోండి, ఇలా నడుచుకోండి, ఇలా ప్రవర్తించని చెప్తున్నాను. లేకపోతే నాకేంటండి, ఇదిగోండి పిచ్చొంగరాలి చూసారా, ఏమీ లేవు. దైవశక్తి ఇవ్వాలంతే మనకి, అంతేగాని ఏమీ లేవు. చూడండి, పక్కా చూడండి, ఇదిగోండి ఇక్కడ వేస్తాను చూడండి, ఇదిగోండి పిచ్చొంగరాలండి. ఏదో భగవంతుడు ఇచ్చిన వరం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, అంతేగాని మోసాలు చేస్తే నన్ను చాలామంది అంటారు, నేను డబ్బు పిక్కాని. నాకొద్దు, నాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే చాలు బాబు అని చెప్తాను. కానీ మోసం చేసి 4 రోజులు తింటామండి. నిజం పలికి 100 ఏళ్ళు బతకాలి. నిజంగా మనం ఎదటివాడికి సాయం చేస్తే అది 100 ఏళ్ళు బతుకుతాం. ఎదటివాడికి మోసం చేశామో, అన్నదమ్ములు మోసం చేసిన వాళ్ళు కానీ, బాబుని మోసం చేసిన, తల్లిదండ్రులు మోసం చేసిన వాళ్ళు, వాడు ఇంతవరకు కూడా వెలుగులోకి వచ్చాడని చెప్పడం నాకు తెలియదండి. నా కళతో చూస్తాను. వాడు పైకి వచ్చాడనేది నేను అసలు నమ్మను. అలా మోసం చేసిన వాళ్ళు పైకి వచ్చాడు నేను నమ్మను. ఎందుకు తెలుసా? నా కళ్ళ ముందే నాకు ద్రోహం చేసిన వాళ్ళు క్లియర్ కనపడుతుంది అలా సినిమాలాగా. అలాగే ప్రతి ఒక్కరు కూడా అండి, నేను చెప్పేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా, ఆనందంగా, ఉత్సాహంగా మీరు కూడా పూజ చేసుకొని, ఎంత చేసినా ఎక్కిరాడదు అంటారా, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, చేయండి. ఒకవేళ అంటారు మాకేదో శాతపడి చేశారండి, మాకేదో గాలి దేలు పట్టింది అంటూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే శాతపడి విద్యలు ఉన్నాయి, లేవని చెప్పకూడదు, లేవని అనకూడదు. నేను అలాంటి వాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చారు, నేను కాపాడాను. కావాలంటే మీరు రండి అక్కడికి, నేను తీసుకెళ్తాను అక్కడికి. ఎవరో ఏంటో ఫోన్ నెంబర్లు ఏమన్నా అలాగే, వాళ్ళ ఫోన్ నెంబర్ నేనేమన్నా ఎందుకు తెలుసా? వాళ్ళ ఇంటి పక్క కూడా వాడు చేశారనుకో, పలానా దానయ్యకి మంగళగిరి పక్కనే ఆ ఇంటి పక్క వాళ్ళు చేశారంట ఏంటి, ఎల్లమల్లి పొల్లయ్య చేశాడంట ఏంది, లేకపోతే కంపగల్లా భర్త చేశాడంట, ఇవన్నీ మీరు ఫోన్లో అడిగారనుకోండి, అది పద్ధతి కాదు కదా. మీరు అక్కడికి వచ్చారనుకోండి, చూపిస్తా ఎంతమందిని బతికిచ్చానో, అవునా కాదా నిరూపిస్తా.
కాదంటే మీరు వచ్చి ఎక్కడికి మాకు ఈ త్యాగం చేయాలి మా జీవితకాలంలో కూడా నేను చేస్తాను, ఓకేనా? అదే ఓకే అయితే నాకు ఆ నాగుకి చిన్న గుడి కట్టేయండి, ఓకేనా? ఛాలెంజ్, ఓకే? బాయ్గా చెప్తున్నాను, సరదాగా, ఓకేనా? నేను కోపంతో చెప్పాల, సరదాగా ఓపెన్గా చెప్తున్నా. రండి ఇక్కడికి. కాదు అన్నారనుకోండి, నేను మీ ఇంట్లో ఊడిగించేతకని సిద్ధమే. ఛాలెంజ్, ఎవరైనా రావచ్చు. లేదు అవునా కాదన్నారు, అవునే అన్నారనుకోండి, ఒకళ్ళే కాదు 4-5 తీసుకెళ్తా. ఊర్ల పేరు కూడా చెప్పను. ఇక్కడికి వస్తే తీసుకెళ్ళాను నన్ను, నా దగ్గర ఛార్జీకి ఏమి ఉండవు. మా భక్తులు ఇచ్చేయి పూజ చేసిన వాళ్ళు ఆడవరికి అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే నా వీడియో చూడండి. ఒక వింత తెలుసా మీకు? నా పూజ అన్నీ కూడా జిల్లేడు పూలతో చేస్తాను. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎంతవరకు కూడా అలా జిల్లేడు పూలతో చేశారని నాకు చూపించండి. అదేంటో మహత్యం. ఆటోమేటిక్గా అయ్యో ఇక్కడ ఉంది అని నాకు వెళ్తూ ఉంటాను, ఆటోమేటిక్గా తల తిరిగిపోద్ది, నేను చూస్తాను, ఆహా అనుకుంటాను. అలాగే ఎక్కడెక్కడి నుంచి తెస్తాను, ఎప్పుడు చూసి నా జిల్లేడు పూలతో ఉంటుంది అలంకరణ. మరి ఆ దీప దుర్గి అంటారు ఆ తల్లిని, మరి ఎందుకునో అలా చేయించుకుంటుంది, చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే, కుటుంబంలో సమస్యలు ఉన్నా చక్కగా మీరు ఒక విధంగా ఇలా వెళ్ళిపోండి, ఇలా వెళ్ళండి అని చెప్తాను. అంతేగాని వామ్మో ఇంకేముంది మీరు పొద్దున వెళ్ళిపోతారు పైకి అవి నేను చెప్పను. అలా మోసాలు చేసేది నేను చెప్పను, ఓకేనా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై ఓం తల్లి మాతాకి జై, నా తల్లి నాగుకి, నాగమ్మ తల్లి లక్ష్మమ్మ వారికి జై, తల్లి జై మాత. ఓం లక్ష్మమ్మ వారికి జై. ఓం కనక తల్లి నమః. ఓగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై తల్లి. ఓం భాగవతి కేంద్ర, ఓం భాగవానికి జై. ఓం లోకందేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భాగవతి నమః. జై తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం భాగవతి నమః. ఓం లోకందేశ్వరాయ నమః. ఓం భాగవతి నమః. అమ్మ తల్లికి జై, అమ్మవారికి జై, కామాఖ్య తల్లి నమః. అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై, తల్లి మాతాకి జై. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై. ఓం లోఖండేశ్వరాయ నమః. ఓం తల్లి మాతాకి జై. తల్లి నమః. అమ్మగన్నమ్మ తల్లికి జై, అమ్మ తల్లికి జై మాత. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతి ఓం తల్లి మాతాకి జై మాత. ఓం నాగండి నాగుకి, నాగమ్మ తల్లికి, అమ్మవారికి జై, జై మాత, జై తల్లి.